బయటికి వెళ్ళి వస్తా. ఇప్పుడే టిఫిన్ తిన్నావు కదా, నేను వచ్చాక వంట చేస్తా, సరేనా? నాకు ఇప్పుడే ఏం ఆకలి అవ్వట్లే మమ్మీ. ఒకవేళ ఆకలి వేస్తే ఫ్రిడ్జ్ లో ఫ్రూట్స్ ఉన్నాయి, తినేసాయి, ఓకేనా? సరే మమ్మీ, బాయ్. ఒకవేళ ఆకలి వేస్తే ఫ్రిడ్జ్ లో ఫ్రూట్స్ ఉన్నాయి, తినేసాయి. ఈ టైంలో ఫ్రూట్స్ ఏంటి, ఏదైనా వెరైటీగా తినాలని ఉంది. మమ్మీ వచ్చే వరకు ఒక స్పెషల్ డిష్ చేసి మమ్మీకి సర్ప్రైజ్ చేస్తా. ఇదంతా ఓకే, కానీ నాకు వంట చేయడం రాదు కదా. ఎస్, యూట్యూబ్లో నుంచి చేస్తా. నా ఫోన్ ఎక్కడుంది? స్కిప్ ప్యాడ్. వెల్కమ్ టు యూట్యూబ్ కుకింగ్ బ్లాగ్స్. ఈ ఛానల్లో అన్ని వెరైటీస్ ఆఫ్ కుకింగ్ వీడియోస్ ఉన్నాయి. చెప్పమ్మా తొందరగా. ఫస్ట్ టైం మా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అయిపోయిందా? ఇప్పుడు వెజ్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా? కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఫస్ట్ రైస్, బీన్స్, ఆలు, క్యారెట్, కాలీఫ్లవర్, సమ్ స్పైసెస్ అండ్ సాల్ట్, ఆయిల్. ఇంకెంతసేపు? ఇప్పుడు వెజ్ బిర్యానీ స్టార్ట్ చేద్దాం. అయ్యో, స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు ఎలా అని టెన్షన్ పడతా ఏమైనా అనుకుంటున్నారా? ఫస్ట్లోనే నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ నోట్ చేసుకున్నా. ఓన్లీ ఆయిల్ ఒక్కటే వేయాలి. ఇది చాలు, ఈ మాత్రం చాలు. కుకింగ్ స్టార్ట్ చేసేద్దాం. భగవాన్ పెద్దగా ఉండాలని చెప్పారు కదా, ఇది సరిపోతుంది అనుకుంటా. ఓకే, నెక్స్ట్ ఇందులో రైస్. సో 1 గ్లాస్ రైస్. నెక్స్ట్ ఇందులో ఏం చెప్పారు? వెజిటేబుల్స్. ఇప్పుడు అన్ని వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకుని అన్ని ఇందులో వేయాలి కదా. ఇప్పుడు ఆయిల్ వేద్దాం. ఇప్పుడు మూత పెడదాం. అయ్యో, నేను ఇంకా స్టవ్ ఆన్ చేయలేను.
వాయిస్ అలానే ఉంది. చెప్పినవన్నీ చేశాను కదా. ఏంటో మళ్ళీ ఒక 5 minutes తర్వాత వచ్చి చూద్దాం. అప్పుడు టీవీ చూద్దాం. అయిపోయింది అనుకుంటా. ఇప్పుడు తిందాం. మమ్మీ వచ్చినట్టుంది. మా మమ్మీ ఎంత లక్కీయో, కరెక్ట్ టైంకి వచ్చింది. మమ్మీ నీకు ఒకసారి బయటనే ఉండాలా? ఇంట్లోకి రానిస్తావా? రా మమ్మీ, నువ్వు ఇక్కడే ఉండు. మమ్మీ కళ్ళు మూసుకో. సరే సరే సరే. అయిపోయిందా? 1 2 3. టడా! వెజ్ బిర్యానీ. వెజ్ సరే, బిర్యానీ ఏంటి? వెజ్ బిర్యానీ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. ఇదే మమ్మీ, తిను చూడు కావాలంటే. గాయస్ చూసారు కదా, జస్ట్ ఫర్ ఫన్ కోసం చేశారనమాట. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇది చాలు, ఈ మాత్రం చాలు. ఇది డైలాగ్ ఉంటుంది కదా. ఇప్పుడే తిన్నావు కదా, నేను వచ్చి 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 ఇప్పుడు మమ్మీని చెప్పాలి నేను. మమ్మీ డైలాగ్ ఏంటంటే రమ్మని నేను బయటికి వెళ్ళి వస్తా. ఏంటి మమ్మీ ఇట్లా చెప్పదు. ఇప్పుడే తిన్నావు కదా, ఇప్పుడే టిఫిన్ తిన్నావు కదా, నేను వచ్చాక వంట చూస్తాను. మమ్మీలా యాక్ట్ చేయాలంటే ఈ మాత్రం చేయాలనుకుంటా. సేమ్ మమ్మీని యాక్ట్ చేసినా ఎట్లా అనిపిస్తుందా? మంచిగా అనిపిస్తుందా? మమ్మీ సైలెంట్.